హాయ్ అండి, అందరికీ ఇన్ని అలసల ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో చింత చిగురు పులిహార ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు. చింత చిగురు పులిహారకు ఒక గ్లాసు బియ్యం కడిగి అన్నం చేసుకున్నాం. ఇప్పుడు మీరు అన్నం మిగులుతుంది కదా, సద్దన్నం, దాంతో కూడా కలుపుకోవచ్చు. మాకు అన్నం లేదు కాబట్టి మేము ఒక గ్లాస్ అన్నంతో కడిగి పెట్టుకొని చేసుకుందామని కడిగి పెడుతుండ అనమాట. కోసుకొచ్చిన చింత చిగురు చెట్లో పిల్లలకైనా పెద్దలకైనా పులిహార అంటే ఇష్టం కదా, అందుకని పులిహార చేసుకున్నాము చింత చిగురుతో. ఇప్పుడే కదా సీజను, సంవత్సరానికి ఒకసారి 2 సార్లన్నా పప్పు పచ్చడి పులిహార చేసుకోవాలి కదా, అందుకని చేసుకున్నాం. మీరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి. బియ్యం శుభ్రంగా 3 సార్లు కడిగి పెట్టుకొని మంచినీళ్ళు ఎసురు పోసుకున్నాము. మాకైతే ఒక గ్లాసు బియ్యం సరిపోతుంది. మేము జనం ఎక్కువ ఉంటే ఇంకా కొన్ని పోసుకొని వండుకోవచ్చు. మాకు ఆ గ్లాసు బియ్యం సరిపోతాయి అన్నమాట. అది ఇంకా చింత చిగురు ఇప్పుడు శుభ్రంగా అంతా ఏరుకొని నలిపి పక్కన పెట్టుకుందాము. నేనే కోసుకొచ్చుకున్నా, ఇప్పుడే చెట్టు కాడ నేను కోసుకొచ్చుకున్నా కాబట్టి శుభ్రంగా కోసుకొచ్చుకున్నా. అయినా కూడా ఉంటాయి కదా, శుభ్రంగా చేసుకోవాలన్నమాట. ఫ్రెష్గా కోసుకొచ్చుకున్నా, ఎందుకు అప్పుడే ముదిరిపోతుంది. 15 రోజులు కూడా కాలేదు, అప్పుడే ముదిరిపోతుంది అన్నమాట చింత చిగురు. అందుకని నేను శుభ్రంగా కోసుకొని వచ్చిన ఇప్పుడు శుభ్రంగా చెరుక్కొని అంతా నలిపి పక్కన పెట్టుకున్నాను గిన్నెలో. నలుపుకుంటే శుభ్రంగా పులుపు పడుతుంది అన్నమాట. అట్లా నలుపుకుంటే పులుపు పడుతుంది అన్నానికి, అందు బాగుంటుంది అన్నమాట. పుల్ల పుల్లగా కారకారంగా బాగుంటుంది. అందుకని నలిపి పక్కన పెట్టుకుందాం. చెట్టు నుంచి ఫ్రెష్గా కోసుకొచ్చిన కాబట్టి చింత చిగురు కడగలేదన్నమాట. మేము కడగమన్నమాట చింత చిగురు. ఎందుకంటే చింత చిగురు పైన చెట్టు మీద ఉంటుంది కాబట్టి ఏముండదు. అసలు కడిగితే చింత చిగురు పులుపు పోతుంది అన్నమాట, కడగకూడదు అన్నమాట. ఫ్రెష్గా కోసుకొచ్చుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు షాపులలో అక్కడిక్కడ అమ్మేటోళ్ళు కొనుక్కొచ్చు అమ్ముతారు కదా, అలాంటి వాళ్ళ దగ్గర మనకు అనుమానం ఉంటే కడిగి సిల్లుల గిన్నెలు వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను ఫ్రెష్గా కోసుకొచ్చిన కాబట్టి నేను కడగలేదు, అలానే నలిపి వేసిన అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడేటాలుగా దీంట్లోకి ఇప్పుడు మనం పులిహారకు తయారు చేసుకునేవి చూద్దాం. పల్లీలు, జీడిపప్పు, తాలింపు గింజలు, కరివేపాకు, కొత్తిమీర, ఒక 3 పచ్చిమిరపకాయలు, 4-5 ఎండుమిరపకాయలు, ఇవన్నీ వేసుకొని పులిహార తయారు చేసుకుందాం మనం. ఇంతే సింపుల్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మీరు కూడా ఇలా తయారు చేసుకొని ఒకసారి తినండి, ఎలా ఉంటుందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము ఎప్పుడు పులిహార చేసుకున్నా పల్లీలు, జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకొని అన్నం కలుపుకున్న తర్వాత కలుపుకుంటాం అన్నమాట. వేసి ఇవి ఇట్లా వేయించుకుంటే కలుపుకుంటేనే టేస్ట్గా ఉంటాయి అన్నమాట. అందుకు పులిహారకి ఇట్లా వేస్తేనే టేస్ట్. మేము పులిహారకు చింతపండుతో చేసిన, నిమ్మకాయలతో చేసిన, దేంతో చేసిన పులిహారకు మేము ఇట్లనే వేసుకుంటాం, వేయించుకొని పక్కకు పెట్టుకొని. అది మా అలవాటు. అట్లా వేయించుకొని వేసుకుంటేనే రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇలా వేయించుకొని వేసుకోండి. ఉప్పు తొందరగా కలుపుకొని తీసేసుకోవాలి, అంటే మాడిపోతాయి అన్నమాట. దగ్గరుండి వేయించుకొని తీసేసుకోవాలి. పప్పు పల్లీలు వేయించినాం కదా, ఈ నూనె సరిపోదన్నమాట. ఇంకా 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకుందాం అన్నమాట. ఈ నూనె సరిపోతుంది అన్నమాట. నూనె వేడైనాక అంటే ఇంకా 2 స్పూన్లు వేసినాం కదా, తాలింపు గింజలు వేసుకున్నాం. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం. అన్నీ కలిపి పెట్టుకుంటాం అన్నమాట. తాలింపు గింజలు వేసుకుంటాం మేము, అలాగనే అలవాటు. ఇప్పుడు బాగా దోరగా వేయించుకొని పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకొని మాడిపోకుండా కలబెట్టుకుందాం. కరివేపాకు వేసుకుని ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. మన నిమ్మకాయ చింతపండుతో చేసుకున్నట్టే పులిహార కాదంటే ఇది ఆకు నలిపి వేసుకొని తాలింపులో మగ్గినాక అన్నం వేసి కలుపుకుంటాం, అంతే. ఈ తాలింపు మాడిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని, 1 సగం స్పూను ఇంగు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. ఇంకా కలుపుకుందాము.
పసుపు వేసిన ఇంగు వేసిన కదా కలుపుకున్నాం బాగా. ఇప్పుడు చింత చిగురు వేసుకున్నాం. నలిపి పెట్టినాం కదా, చింత చిగురు వేసుకున్నాం. ఇది తొందరగా మగ్గిపోతుంది తాలింపులో, పెద్ద లేట్ ఏముండదు. అంతా ఇట్లా కలుపుకున్నాం. కలుపుకొని 1 నిమిషం మూత పెట్టుకున్నాం. చూడు ఇంతే, ఇది బాగా మగ్గిపోయిందన్నమాట. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం. 2 స్పూన్ల సాల్ట్ వేసిన సరిపోతుంది. ఉప్పు సరిపోకుంటే అన్నం కలుపుకున్న తర్వాత చూసి వేసుకోవచ్చు సరిపోకుంటే, అందుకని ముందే తక్కువ వేసుకోవాలన్నమాట. సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. చూడు ఇప్పుడు అంతా ఉప్పు కలిపేటట్టు కలుపుకొని 1 నిమిషం అది బాగా మగ్గిపోయిందన్నమాట. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసి కలుపుకొని ఇంకా అన్నం వేసి కలుపుకోవటం ఇంకా అయిపోయింది దీని తాలింపు. ఇంతే, సింపుల్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది అన్నమాట. పెద్ద పని ఏమి ఉండదు. చింతచిగురుతో పులిహార మనం మామూలుగా అన్నిటితో పులిహార చేసినట్టే దీంతో కూడా. కాదంటే ఇది ఆకు నలిపేయాలి. ఆకు నలిపితే పులుపు వస్తుంది అన్నమాట. అది ఇప్పుడు అన్నం వేసి కలుపుకుందాం. ఇప్పుడు మనం ఆకు వేసి తాలింపు వేసుకున్నాం కదా, ఆ ఆకుకు ఆ తాలింపుకు సరిపోయేంత అన్నం వేసే కలుపుకోవాలి. అప్పుడే టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఎక్కువ వేస్తే బాగుండదు, సప్పగా ఉంటుంది. సరిపోయేంత వేసుకుంటే బాగుంటుంది, పుల్ల పుల్లగా కారకారంగా బాగుంటుంది అన్నమాట. మనం ఆకు తాలింపు వేసుకున్నాం కదా, ఆకు అంతా కలబెట్టుకొని మళ్ళీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు పల్లీలు, అవన్నీ వేసి బాగా తెల్లగా అన్నం లేకుండా శుభ్రంగా నీట్గా కలుపుకుంటే, పైది కిందికి కిందిది పైకి కలుపుకుంటే ఉప్పు పడుతుంది, పులుపు కారం అన్నీ పడుతుంది అన్నమాట. ఇలానే కలుపుకోవాలి. మీరైనా ఇలానే కలుపుకోవాలి. వంకాయ పులిహార కలుపుకున్నట్టే ఇది, అంతే కలుపుకోవటము. చింతపండు పులిహార, నిమ్మకాయ పులిహార కలుపుకున్నట్టే ఇది. ఇది కూడా దానిలాగానే సేమ్. చింత చిగురు పులిహార రెడీ. నోరూరించే చింత చిగురు పులిహార మీరు కూడా చేసుకొని తినండి. చిగురు పులిహార తక్కువ టైంతో తక్కువ ఐటమ్స్తో చింత చిగురు, నోరూరించే చింత చిగురు పులిహార మీరు కూడా ఇలానే తయారు చేసుకొని తినండి. సంవత్సరానికి 1 నెల నెలన్నరే ఉంటుంది అన్నమాట చింత చిగురు. అలా మీరు కూడా చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి.